హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విప్రోలో డైరెక్ట్ వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట ఫ్రెషర్స్కి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్టయితే గైస్ విప్రోలో డైరెక్ట్ వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఫ్రెషర్స్కి ఈ మంత్ అంటే రేపటి నుంచి 20 to 24 జనవరి వరకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1 to 2 lakh per annum అయితే శాలరీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 20 జనవరి నుండి 24 జనవరి వరకు మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. మార్నింగ్ 10 AM నుండి 12:30 PM వరకు ఇంటర్వ్యూ టైమింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఇంటర్వ్యూ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్. ఎవరైతే 2022, 2023 అండ్ అలాగే 2024 గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో ఫ్రెషర్స్ ఈ యొక్క ఇయర్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యి మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. గైస్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మీరు జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళే మీకు వర్క్ ఏంటని కూడా ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి డోంట్ వరీ. రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎక్సెల్ కంప్యూటర్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే MS ఆఫీస్ మీద మీకు గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో మీరు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ అలాగే షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ షుడ్ హోల్డ్ డాక్యుమెంట్స్ 2022, 2023 అండ్ అలాగే 2024 డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో సో అలాంటి గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ప్రొవిజనల్ ఆర్ కన్సోలిడేటెడ్ మార్క్ షీట్స్ మ్యాండేటరీ. ప్రొవిజనల్ అలాగే కన్సోలిడేటెడ్ మార్క్ షీట్స్ మీకు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి MCA స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే MCA స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నీడ్ ఇమ్మీడియట్ జాయినర్స్ అనమాట. ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్లో మీకు 5 days వర్క్ ఉంటుంది. అలాగే 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-115-1 ISB రోడ్ ఆపోజిట్ టు డామినోస్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానకరంగూడ హైదరాబాద్ తెలంగాణ 500032 అనమాట. సో ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ క్యారీ బిలో మ్యాండేటరీ డాక్యుమెంట్ ఫర్ ది ఇంటర్వ్యూ అప్డేటెడ్ రెజ్యూమ్. సో ఇక్కడ వీళ్ళు ఏమేమి స్కిల్స్ అడిగారో ఆ యొక్క స్కిల్స్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి మీ రెజ్యూమ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. 6 months బ్యాక్ తీయించుకున్న మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆధార్ కార్డ్ ఒరిజినల్ జెరాక్స్ కాపీ అండ్ అలాగే ఒరిజినల్ అండ్ జెరాక్స్ కాపీ రెండు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ CMM జెరాక్స్ కాపీ అనమాట. సో ఇవైతే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది గైస్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్స్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి రేపటి నుంచి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి అటెండ్ అయ్యి జాబ్లోకి అయితే జాయిన్ అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.